మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 50వ కీర్తన 23వ వచనము. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రియ దైవజనమా, ఆదికాండము బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనములో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. ప్రియ దైవజనమా, లేయా తన శ్రమను చూచి తను ద్వేషింపబడిన సంగతిని విని తన గర్భాన్ని తెరిచి దీవించిన దేవుణ్ణి స్తుతించగోరింది. దేవుని ద్వారా మేలులు అనుభవించిన తరువాత మరువక దేవుణ్ణి స్తుతించే అనుభవము కలిగి ఉంది. మరి మనము ఎలా ఉన్నాము? మన కష్టకాలములో, మన శ్రమల కాలములో దేవుణ్ణి ఆశ్రయిస్తాము. అవన్నీ తొలగిపోగానే విడుదల ఇచ్చిన దేవుణ్ణి మరచిపోతూ ఉంటాము. దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉంటాము. మనవి ఆలకించిన దేవుణ్ణి స్తుతించే విషయంలో వెనుకబడిపోతాము. ఆనాడు యేసయ్య 10 మంది కుష్ఠ రోగులను స్వస్థపరచినప్పుడు కేవలము సమరయుడైన ఒక్క వ్యక్తి మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆయన్ను మహిమపరచుటకు తిరిగి వచ్చినాడు. అప్పుడు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, 10 మంది శుద్ధులైనారు కదా, ఆ 9 ఎక్కడా అని. అవును ప్రియ దైవజనమా, దేవుడు మనము స్తుతియాగము అర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ లేయా మరువక దేవుణ్ణి స్తుతించింది కాబట్టి తృణీకరింపబడిన, ద్వేషింపబడిన దాన్ని ఏర్పాటు చేసుకొని స్తుతి ఆరాధనకు పాత్రుడైన ప్రభువు లేయా గర్భము నుండి వచ్చిన యూదా వంశములో జన్మించడానికి ఇష్టపడినాడు. ప్రియ దైవజనమా, మన హృదయంలో కూడా యేసయ్య జన్మించాలి అంటే స్తుతియాగము చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. చదవబడిన మూల వాక్యములో స్తుతియాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనికి రక్షణ కనపరచునట్లు అతను మార్గము సిద్ధపరచుకుంటున్నాడు అని వ్రాయబడి ఉంది. మన గృహాలలో, మన బంధుమిత్రుల్లో, మన రక్త సంబంధికుల్లో ఇంకా ఎవరైనా యేసయ్యను ఎరుగని జీవితము జీవిస్తూ ఉంటే వారి హృదయాల్లో యేసయ్య జన్మించాలి అంటే, వారికి దేవుని రక్షణ కనపరచబడినట్లుగా మార్గము సిద్ధపరచాలి అంటే అది మనము అర్పించే స్తుతియాగము మీదనే ఆధారపడి ఉంది. ప్రియ దైవజనమా, మరువక విడువక దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఒకానొక దినాన వారి జీవితాల్లో ఖచ్చితముగా మనము మార్పును చూడగలము. కాబట్టి ఇంతవరకు మన జీవితాల్లో దేవుడు చేసిన అనేకమైన మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించక వెనుకబడి ఉంటే ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మరువక లేయా వలె దేవుణ్ణి స్తుతించే అనుభవాన్ని కలిగి ఉందాము. తద్వారా మన జీవితాల ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాము. మన చుట్టూ ఉన్న అనేకుల రక్షణ కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుద్దాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఇది మొదలుకొని మా జీవిత కాలమెల్లా మీరు మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి స్తుతించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. నాయనా, మేము స్తుతియాగము అర్పించుట ద్వారా మా చుట్టూ ఉన్న వారి జీవితాలలో, వారి హృదయాలలో రక్షణ కార్యము జరుగుటకు మార్గము సిద్ధపరిచే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని
ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: నెహెమ్యా కాలములో ఏ మాసము 25వ దినమందు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.